ఏంటో పద్దు, ఈ పండగకు అందరం కలిసి ఆనందంగా గడపాల్సింది పోయి వెంకీ లేడని బాధపడాల్సి వస్తుంది. బాధపడకమ్మా, తొందరలోనే మనమందరం కలిసిపోతాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. బావే ఏదో ఒక దారి చూస్తాడు, మన రెండు కుటుంబాల్ని ఒకటి చేస్తాడు. ఇదిగో మాయ్యా, అత్త కోపం చూస్తుంటే మ్యాగీకి వెంకీకి విడాకులు కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఒరేయ్, ఆ శుభకార్యం కోసమే కదరా మనం ఎదురు చూస్తోంది. అక్కడ విడాకుల పత్రాలు రాగానే నీకు మ్యాగీకి వివాహ పత్రాల్ని రాయిస్తా. నా మంచి మామయ్య. తొందర ఎక్కువరా. హలో సార్, ఎవరు మీరు? ఎవరిని కలవాలి మీరు? మ్యాగీ మేడం ఉన్నారా? ఈరోజు లోపలికి ఎవరికి ఎలవ్ లేదు సార్. హలో, ఈరోజు ఇంట్లోకి ఎవరిని రానియో. ఏమైనా ఉంటే రేపు ఫ్యాక్టరీలో మాట్లాడుకో. అర్జెంట్ వర్క్ సార్, మేడంతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలయ్యా? మిషనరీ స్పేర్ పార్ట్స్ గురించి సార్. ఆర్డర్ పెట్టారో లేదో, ఎప్పుడు వస్తాయో కనుక్కోవాలి. వాటి గురించి తర్వాత మాట్లాడచ్చు కానీ నువ్వు ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడ పద్దు రంగులు సిద్ధం చేస్తుంది. నువ్వు వెళ్ళి అక్కడ నీళ్లు కలుపు, వెళ్ళు. నేను వాటర్ కలపడం ఏంట్రా? చా, ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. అలాగే సార్. ఎటు వెళ్ళాలి? ఇంటి వెనక్కి ఇగో అలా వెళ్ళు, అలా వెళ్ళు. ఇంటెనక ఇటా? వెళ్ళు. రే భద్రం, ఇలాగే లోపలికి రావాలంటే అన్ని వివరాలు కనుక్కునే పంపించాలి. ఈ భద్రంగాడు కాపలా ఉంటే ఆల్ స్టేషన్ డాక్ కాపలా ఉన్నట్టే మాయ్యా. చిచి, అదేం పోలికరా? పద. పద. భయ్యా, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? రాజు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలరా. వెళ్ళు. నీకేంటి భయ్యా, మీ అత్తగారిల్లే కదా. రేయ్, నాకు ఎంట్రీ లేదని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి కాళ్ళ నొప్పులు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కదా భయ్యా. పద ఇంటికి వెళ్దాం. రేయ్, అలా కాదురా. నేను ఈరోజు ఇంట్లోకి వెళ్ళి మ్యాగీకి రంగులు పూస్తానని పందెం కట్టాను. కట్టావు, కడతావు. ఎందుకు కట్టావు? అయినా కూడా కష్టం భయ్యా. రేయ్, నువ్వేదైనా సలహా ఇస్తావని ఇక్కడికి పిలిచానురా. డిస్కరేజ్ చేస్తావని కాదు. భయ్యా, సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపరో కాదో నేను చెప్తాను. ఏమి లేదు భయ్యా, ఈరోజు హోలీ పండుగే కాబట్టి రాత్రి అందరూ పడుకున్నాక పిల్లిలాగా మెల్లగా వెళ్ళి రంగులు రాసేద్దాం, పందెం గెలిచేద్దాం. రేయ్, నేను రాజులా రాజద్వారంగా వెళ్ళాలి అంటే నువ్వు దొంగలా దొడ్డి ద్వారం గుండా వెళ్దామంటావేంట్రా? ఓకే 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 ఓకే. పట్ట పగలు అందరూ చూస్తుండగా మ్యాగీతో నేను రంగులు పూయించుకోవాలి, హోలీ పండగ జరుపుకోవాలి. ఆలోచించరా కొంచెం. ఏముంటుందో ఆలోచించడానికి? ఎందుకంటే బెటర్ ఐడియా ఉంది. ఎస్. రే రాజు, లోపలికి వెళ్ళే రూటు, దానికి కావాల్సిన గెటప్ రెండు దొరికాయిరా. ఎలా ఎలా? రేయ్, ఆ? ఆ, ఆ? హలో పద్దు గారు, హ్యాపీ హోలీ అండి. మీరేంటిక్కడ? ఏదైనా పని మీద వచ్చారా? మీరు పోగొట్టుకున్నది తిరిగి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. నేను పోగొట్టుకుంది మీరివ్వడమేంటి? నాకేం అర్థం కావట్లేదు. మనసు. అదేనండి, మీ మనసుకు నచ్చింది, విలువైంది పోయిందా లేదా? అవునండి.
అది ఇదేనేమో చూడండి. ఇది ఇది మీకు ఎక్కడ దొరికింది? మీరు నాకు పడిపోయినప్పుడు. వాట్? అదేనండి, మీరు కాలు స్లిప్ అయ్యి నా మీద పడ్డప్పుడు ఈ చైన్ నా గుండెని పట్టుకుంది. ఏమన్నారు? అది మీ చైను నా షర్టు గుండెని పట్టుకుందండి. ఓ అవునా, ఇది మిస్ అయిందని నేను చాలా ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్. దేనికండి? దొరికింది దాచుకోకుండా తెచ్చిచ్చినందుక? కాదు, నా జ్ఞాపకాన్ని నాకు ఇచ్చినందుకు. సరే అండి, వస్తాను. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు. ఇకపై నేను వస్తూనే ఉంటానండి. వస్తాను. భయ్యా, ఈ ప్యాంట్ లేకుండా పంచి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది భయ్యా. రేయ్, పూజ అయ్యేదాకా తప్పదురా. పద. గురువుగారు, స్టైల్ స్టైల్ వాకింగ్. నమస్కారం పంతులు గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నాం. ఏమండి అఖిలాండేశ్వర్ గారు, నమస్కారం అండి. అమ్మా. అవును, చంద్రశేఖర శాస్త్రి గారిని కదా పిలిచినది. మీరొచ్చినారేంది? అసలు ఎవరు మీరు? చంద్రశేఖర శాస్త్రి గారికి కాస్త సుస్థి చేసింది, అందుకే నేను వచ్చాను. మీరేం కంగారు పడకండి, ఆయన స్వయాన మా బావగారే. ఓహో. అవును, మీ పేర్లు? నా పేరు వెంకటేశ్వర శాస్త్రి, వీడు నా శిష్యుడు రాజశేఖర శాస్త్రి. మీరింతకీ పూజ బానే జరిపిస్తారా? మా గురువుగారు మంత్రాలు చదివితే పూజ చేపించినట్టు కూడా తెలీదు. ఆ? ఇంకెందుకు పూజలు చేయించుకోవడం? రేయ్ సుంట, మా శిష్యుడు చెప్పింది అలసట లేకుండా పూజ జరిపిస్తాము అని. ఓహో. సరే మా వాడు కాస్త తింగరోడు. అవునవును. వీడు జీవితాంతం బొంగరంలా తిరుగుతూనే ఉంటాడు వెధవ. కాస్త దూరంగా తగలడమనండి.